ఢిల్లీలో ఒక అమ్మాయి తన ఫోన్ డ్యామేజ్ అయింది, డిస్‌ప్లే పగిలిపోయిందని చెప్పి రిపేర్ షాప్‌కయితే ఇచ్చింది. సో, ఆమె రిపేర్ అయింది. ఒక 3 డేస్ తర్వాత ఫోన్ తీసుకుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి తన ప్రైవేట్ ఫోటోస్ వాళ్ళు ఆ ఫోన్ రిపేర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనకి ఫోటోస్ పంపించి బ్లాక్‌మెయిల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, ఇలా అయితే చాలా జరుగుతాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గానీ మీరు మీ ఫోన్‌ని ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ అయినా ఏదైనా సో, రిపేర్ షాప్ ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో, రిపేర్ షాప్‌కి ఇచ్చినప్పుడు పాస్వర్డ్ చెప్పడం, చెప్పకపోవడం కాదు. సో, మోస్ట్‌లీ ఏంటంటే మీరు చేసేది మీ ప్రైవేట్ ఫోటోస్‌నైతే మీరు ఎవరికీ షేర్ చేసుకోకండి. ఈవెన్ యువర్ పార్ట్నర్స్ ఆల్సో. మీరు మీ ప్రైవేట్ ఫోటోస్‌ని అందులో స్టోర్ చేసుకోవడం గానీ, ఎవరికైనా పంపించడం గానీ చేయకండి. సో, ఇది మీకే ఇబ్బందవుతుంది. సో, ఫ్యూచర్‌లో అదే రిపేర్ షాప్ నుంచి దగ్గర దగ్గర 350 విక్టిమ్స్ అయితే అదే ఫేస్ చేశారు. సో, ఇలాంటివి జరిగినప్పుడు మీరు కంగారు పడిపోకండి. సో, వాళ్ళు మీ మదర్‌కి, మీ సిస్టర్‌కి, మీ ఫ్రెండ్స్ అందరికి మీ ఫోటోలు షేర్ చేసాం, ఆన్‌లైన్‌లో పెడతాం అన్నప్పుడు మీరు పానిక్ అయిపోయి సూసైడ్‌లు చేసుకోవడం అలాంటివి చేయకండి. జస్ట్ మీరు సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు మిగతాది. ఆ రిపేర్ షాప్స్‌కి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పాస్వర్డ్‌ని అయితే షేర్ చేయకండి. మోస్ట్‌లీ దగ్గరుండి రిపేర్ చేయించుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ సేపు అయితే ఫోన్ ఇవ్వకండి. సో, మోస్ట్‌లీ మనం సేఫ్‌గా ఉండడం మనకి ఇంపార్టెంట్. సో, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రైవేట్ ఫోటోస్‌ని ఎవరికీ షేర్ చేయకండి.